నమస్తే అమ్మా. జబర్దస్త్ అనిపిస్తుంది. ఇన్ని సంవత్సరాలు ఒక ఎత్తు, 70వ సంవత్సరం పోయిన సంవత్సరం ఒక ఎత్తు, 71 సంవత్సరం ఇంకో ఎత్తు. ఎందుకు అంటారా అంటే ప్రతి రోజు వరదని తలపించే జనము ఈ ఖైరతాబాద్ కైలాసంలో వెలిసిన ఈ ఖైరతాబాద్ భగవంతుడు విశ్వశాంతి మహాశక్తి గణపతి ఇంత అద్భుతంగా ఇంత ఆకర్షణీయంగా వెలిసినాడు. దాని తగ్గ ఈ భక్తజన సంతోషం కూడా ఇంతగానం వస్తుందని ఎవ్వరూ ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈ చిన్న క్రిక్కిరిసిన ప్రాంతంలో ఇంత జనం రావడం అనేది మా ఖైరతాబాద్ అదృష్టంగా మేము భావిస్తున్నామండి. నిన్న నైట్ పోలీసులకు హ్యాండ్ ఓవర్ చేశాము. రేకులు తీసేసినారు. తర్వాత మార్నింగ్ కూడా ఇంకా కొంచెం బాక్స్ ఉండే మన సీఎం గారు వచ్చారు. సీఎం గారు రావడం వల్ల కొంచెం ఆపేసాం బాక్స్ అయితే. దాని తర్వాత వాళ్ళు వెళ్ళిన తర్వాత ఏదో మిగతా బాక్స్ ఖతం చేసాము. షెడ్ ప్లస్ రైతులు రెండు పక్కన ఉన్న విగ్రహాల కళ్ళలు కూడా అవన్నీ తీసేస్తాం. రాత్రి వరకు మ్యాక్స్ 12 o'clock వరకు విగ్రహం సైడ్ వరకు తీసి టస్కర్ మీద పెడతాము. టస్కర్ మీద పెట్టిన తర్వాత 5 గంటల వరకు మాకు బిల్డింగ్ కార్యక్రమాలు కూడా కంప్లీట్ అయితే కరెక్ట్ 6 గంటలకి ఉదయం 6 గంటలకు ఖైరతాబాద్ కైలాసం నుంచి వినాయక సాగరానికి మన ఖైరతాబాద్ భగవంతుడు వినాయకుడు బయలుదేరుతాము. 1 to 2 బిట్వీన్. పోలీస్ వాళ్ళు 1 o'clock టార్గెట్ పెట్టారు. వాళ్ళు 1 o'clock టార్గెట్ అన్నారు. కానీ మేము అనుకుంటాం కొంచెం అటు ఇటు అంటే 1 to 2 మధ్యలో నిమజ్జన కథలు జరుగుతుంది. ఇబ్బందులు ఏం అవ్వట్లేదు. కాకపోతే రద్దీ ఎక్కువ ఉండడం వల్ల అందరూ ఇరిటేటింగ్ గా ఫీల్ అవుతున్నారు. అది తప్పదు కొంచెం. ఎందుకంటే భక్తులకు ముందే హెచ్చరించాం, ఎలా అయితే వస్తున్నారో తొందరగా నడవాలి అని చెప్తున్నాము. కాకపోతే ఏంటంటే భగవంతుని చూసుకుంటూ ముగ్ధులైపోయి ఆయన్ని మొక్కుకుంటూ అలాగే నిలబడిపోయేసరికి ఎక్కువసేపు టైం పడుతుంది. కాబట్టి వాళ్ళని పోలీసు వాళ్ళు విడతలుగా వాళ్ళు రోప్ వేసేసి ముందుకు జరిపి అలా జరుపుకుంటూ పోవడం వల్ల మేనేజ్ అయ్యిందండి క్రౌడ్ ని. మాత్రం రేపు కూడా వచ్చే భక్తులకు నిమజ్జనానికి వచ్చే భక్తులందరూ కూడా పబ్లిక్ ట్రాన్స్పోర్టే యూజ్ చేయండి. పర్సనల్ ఇండివిజువల్ వెహికల్స్ తో దారి కూడా జామ్ అయిపోతుంది. వచ్చిన తర్వాత మీ పిల్లలు మీ సొమ్ములు అనేది జాగ్రత్తగా ఉండండి. ఫస్ట్ మీ సేఫ్టీ చాలా ఇంపార్టెంట్. మీరు ఓకే అని అనుకున్న టైంలోనే వినాయక సాగరానికి రావచ్చు. లేదు పెద్దవాళ్ళు వృద్ధులైతే కొంచెం కార్నర్స్ నుంచి నడిచేసి వచ్చేసి వాళ్ళ పిల్లల మీద వాళ్ళ సొమ్ముల మీద శ్రద్ధ పెట్టాలనేది చెప్తున్నాను. థ్యాంక్ యూ. దర్శనం మాత్రం సూపర్ గా జరుగుతుంది. మాకు ఒక అబ్బాయి ఉన్నాడు వాల్మీకి అని, ఇక్కడే ఇప్పుడు రెగ్యులర్ గా జాయిన్ చేస్తాడు. గత 4 years గా మేము వస్తూనే ఉన్నాం. ఇలాగే మంచి దర్శనం చేసుకొని స్వామివారి ఆశీర్వాదం తీసుకుంటున్నాము. ఎప్పుడు నేను టేస్టీ తేజ్ వస్తాం. ఈసారి కూడా మళ్ళీ నేను టేస్టీ తేజనే వచ్చాము. చూద్దాం నెక్స్ట్ ఇయర్ వరకు ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా వినాయకుడిని కోరుకుంటూ జై బోలో గణేష్ మహారాజ్ కి. అలాగే ఖైరతాబాద్ లో ఉన్న కమిటీ సభ్యులందరికీ కూడా థ్యాంక్ యూ చెప్తున్నాం. ప్రతిసారి కూడా మాకు మంచి దర్శనం చేస్తారు. అలాగే మా పోలీస్ డిపార్ట్మెంట్ ఖైరతాబాద్ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా ప్రత్యేక కృతజ్ఞతలు పేరున. రియల్లీ సో హ్యాపీ. మళ్ళీ ఒకసారి వినాయకుడు దర్శనం చేసుకొని ఈరోజు చాలా మంది ఈ అబ్బాయి మాకు ప్రతిసారి దర్శనం చేస్తుంటాడు. వాల్మీకి ఇతని ద్వారా వస్తుంటాం. వచ్చే భక్తులు జాగ్రత్తగా రండి, ఉండండి. ఎందుకంటే ఇప్పుడు లాస్ట్ డే కాబట్టి ఆ కరెంటు వైర్లు ఉన్నాయి, అలాగే అక్కడ కట్టెలు అవన్నీ పడుతున్నాయి. జాగ్రత్తగా ఉంటే చాలా బాగుంటుంది. అండ్ పిల్లల్ని మీ సొమ్ముల్ని ఇవన్నీ జాగ్రత్తగా చూసుకోండి. జనం చాలా ఎక్కువ ఉంది. అదే రిస్క్ చేసి మాత్రం రాకండి. రిస్క్ లేకుండా దూరం నుంచి అన్న చూడండి, హ్యాపీగా ఉంటుంది. మరి దగ్గరికి పోవాలనుకో మాత్రం చేయకండి ప్లీజ్. థ్యాంక్ యూ. చాలా బాగుంది. తీసుకుందాం. హాయ్ అండి. చాలా బాగా దర్శనం జరిగింది. ఆల్మోస్ట్ ఎప్పుడు నేను ముందు రోజే వచ్చేవాడిని. ఈరోజు కుదరక నేను లాస్ట్ రోజు వచ్చాను. బట్ వచ్చినా కానీ చాలా బాగా దర్శనం జరిగింది. ఇక్కడ చాలా బాగా అరేంజ్మెంట్స్ కూడా జరుగుతున్నాయి. నాకు దర్శనం జరిగింది. ఎందుకంటే ఆల్మోస్ట్ మొత్తం అక్కడ పందిరి తీసేసి ఏర్పాట్లు చేస్తున్నారు. ఎందుకంటే నిమజ్జనానికి టైం అయిపోయింది కాబట్టి వాళ్ళ సన్నాహాల్లో ఉన్నారు. అండ్ నేను ప్రతి ఏటు హైదరాబాద్లో ఉంటే తప్పనిసరిగా వచ్చి దర్శనం చేసుకుంటా. అలాగే ఈ సంవత్సరం కూడా వచ్చి ఇక్కడ దర్శనం చేసుకోవడం నాకు చాలా హ్యాపీగా ఉంది. వన్స్ అగైన్ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. థ్యాంక్ యూ సో మచ్. కష్టమైంది అని రానికి 4-5 times వచ్చిన మంచిది. లాస్ట్ డే కాబట్టి వచ్చి సడన్ గా వచ్చేస్తాం. వాళ్ళే రానికి అక్కడ బ్యారిగేడ్ వేసారు, కరెక్ట్ లేదు రానికి. వినాయకుడు హైలైట్ ఉంది.
బాగుంది. పోలీసులు దమ్ చేస్తారు. అయిపోయింది, లోపల పోయేసి వచ్చినాం. ఎలా అనిపించింది? మొత్తం చాలా బాగా అనిపించింది. ఈ ఇయర్ చాలా బాగుంది. ఏమి ఇబ్బంది ఏం లేదు, కానీ భయపడిస్తారు చాలా. కాదు, మాట్లాడుకుంటే అయిపోతుంది బయట అంతే. జర వాళ్ళు సెక్యూరిటీ చేసుకుంటారు మంచిగా. బాగుంది. ఒక హాఫ్ అన్ అవర్ పడుతుంది. వచ్చినామండి. ఎలా అనిపించింది? చాలా బాగుందండి. లేదు వస్తూనే ఉంటాం. ఇయర్ చాలా బాగుంది. చాలా బాగుందండి. చాలా బాగా జరిగిందండి. చాలా చాలా బాగా తక్కువనే ఉందండి. మేము ఎవ్రీ ఇయర్ వస్తాం ఇక్కడికి. శంషాబాద్ నుంచి వస్తాం. మా ప్రాపర్ వచ్చి పోషమ్మ గడ్డ. మా ఫ్రెండ్ ఇక్కడ కలిసి వినాయకుని దగ్గర మా అదృష్టం అనుకోలే. ఆ భగవంతుడు కలిపిండు మాకు ఇక్కడ. చెప్పాలంటే ఇక్కడ ప్రతి ఏడాది వినాయకుడు ఉండే ఖైరతాబాద్ గణేష్ చాలా ఫేమస్. ఇక్కడ లక్షలాది పబ్లిక్ ఇక్కడ వస్తారు. అంటే ఇక్కడ అనుకున్న పక్కా జరుగుతుంది అనమాట. ఎక్కడైనా కూడా ఇక్కడ డోకా ఉండదు. అంటే మన తెలంగాణ కానీ ఆంధ్ర పెద్ద గణేష్ అని చెప్పొచ్చు. ఇది అంటే ఎవ్రీ ఇయర్ వచ్చినా కూడా భగవంతుడు వచ్చినా కూడా ప్రతి ఒక్కరికి మొక్కలు ఏదైనా జరుగుతాయి ఇక్కడ వచ్చినప్పుడు. అంటే మన తెలంగాణలో చూసుకున్నా కూడా మన ఖైరతాబాద్ వినాయకుడు సిద్ధమవుతుంది. మార్నింగ్ వెళ్తుంది ఇక్కడ నుంచి. పొద్దున 6 గంటలకు వెళ్తుంది. 6 నుంచి మళ్ళీ 4 గంటల వరకు నిమజ్జనం అయిపోతుంది. ఇప్పటికీ లక్షలాది పబ్లిక్ వస్తున్నారు. ఇంకా తరలి వస్తున్నారు పబ్లిక్. అంటే ఇక్కడ ఏం చేసినా కూడా పబ్లిక్ ముందుగా పోలీసు వాళ్ళు సెల్యూట్ కొట్టాలి. పోలీసు వాళ్ళు కూడా చాలా ఎంకరేజ్ చేస్తారు కదా. ఎవరు కూడా పోలీసు వాళ్ళు ఎవరికి ఇబ్బంది కాకుండా మంచిగా చూసుకుంటారు. అందుకని ముందుగా సెల్యూట్ కొట్టాలి. ఇక్కడ గవర్నమెంట్ తీసుకుని కాంగ్రెస్ వాళ్ళు కూడా మంచిగా పట్టించుకొని ఇక్కడ మంచిగా చూస్తున్నారు. ఇక్కడ మా చెప్పాలన్నా కూడా అన్న చెప్పన్నా అన్న పేరు చెప్పన్నా నిశాంత్ యాదవ్. మా శంషాబాద్ వచ్చి రాలా కూడా అక్కడ నుంచి మా ఫ్రెండ్ చెప్పాలన్నా కూడా నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. కలిసినందుకు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. గణేష్ महाराज के खैरताबाद गणेश के आसाम से आए हो, नॉर्थ लखीमपुर आसाम, नागोसा डिस्ट्रिक्ट, रांगा नदी से। हम लोग इधर करने के लिए बाबा जी को आया है, गणेश जी को इतना दूर से आया हो दर्शन करने के लिए उसका। हाँ, ऐसे लास्ट दिन हमको ऐसे 11 तारीख को ये देने के लिए बोला था। बोला विसर्जन 11 तारीख को होगा, इससे आगे आ गए हम लोग। अच्छा लगा, मन से बहुत गणपति बप्पा बहुत अच्छा लगा इधर आके। आसाम से इतना बड़ा नहीं होता है, छोटा होता है। उधर से इतना दूर आया, इतना बड़ा हुआ है देखने के लिए, इतना दूर से आया हो, अच्छा लगा मन को। गणेश जी के इतना बड़ा मूर्ति का दर्शन कर लिया। भारत माता जी का मूर्ति है, उधर माँ की मूर्ति है, देखे बहुत अच्छा लगा हमको आगे। చాలా బాగుందండి. ఈ సంవత్సరము మాకు చాలా సంతోషంగా ఉంది ఈ సేవలో. మేము 12 మెంబర్స్ ఉన్నామండి. మార్నింగ్ 6, ఈవినింగ్ 6. మల్కాజిగిరి, సికింద్రాబాద్, లాలగూడ, లాలపేట చాలా దూరంకి వెళ్ళొచ్చి చేస్తున్నామండి ఇక్కడ సేవ. చాలా హ్యాపీగా ఫీల్ అవుతామండి. ఎందుకంటే ఇన్ని రోజులు చేసింది ఒక ఎత్తు, ఇప్పుడు చేసింది ఒక ఎత్తు. చాలా బాగా ఉంటుంది. చాలా బాధగా ఉంది. రోజు సేవ చేసుకుంటూ మళ్ళీ మాకు రేపు హాలిడే ఉంటుందా అన్న ఒక ఫీలింగ్ కలుగుతుంది. మేము దగ్గర 15 సంవత్సరాల నుంచి చేస్తున్నామండి. చాలా ఆనందంగా ఉంటుందండి మాకు ఇక్కడ సేవ చేయాలంటే. ఇయర్లీ 15 ఇయర్స్ నుంచి వస్తున్నాం మేము. ఇయర్లీ చేస్తాం ఇక్కడ. ఇలా ఎన్ని రోజులు చేసి రాసిపోయే రోజు మాకు చాలా బాధ అనిపిస్తుంది. గణేశుడు పోతున్నానేసి చాలా ఆనందంగా చేస్తాం. మేమే వస్తాం. ఈ ఇయర్లీ కొత్త వాళ్ళు వచ్చారు. ఇయర్లీ మేము 15 ఇయర్స్ నుంచి ఉన్నాము. ఇయర్ ఒక 5 మెంబర్స్ కొత్త వాళ్ళు వచ్చారు.